సాతాను సహించలేని పని మనం చేయాలి, ప్రార్థన చేయాలి. సహించే పని ఏంటంటే మనం 3 పూట్ల శుభ్రంగా తినేసి పడుకొని ప్రార్థన చేయకుండా చాలా కష్టం. ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు గెయిన్ ద ప్రేయర్ లైఫ్. ప్రార్థన జీవితాన్ని పొందడం చాలా కష్టము. ప్రార్థనలో ఎదగడం చాలా కష్టము. మోకరించి 3 పూట్ల దేవుని సన్నిధానంలో మోకాళ్ళు అరిగేలాగా నల్లబడేలాగా ప్రార్థన చాలా కష్టము. డ్యూటీలు చేసుకోవడం చాలా ఈజీ, ఆహారం తినడం చాలా ఈజీ, మాట్లాడడం చాలా ఈజీ. గట్టిగా మాట్లాడతాం, గట్టిగా అరుస్తాం, మనకి ఇష్టమైన పనులన్నీ కూడా స్పష్టంగా చేసుకుంటాం. కానీ ప్రార్థన జీవితాన్ని, హల్లెలూయా, మీరు ప్రార్థన పరులుగా ఉండాలి. ఒక్కరు ఇద్దరు కాదు, అందరూ ప్రార్థన పరులుగా ఉండాలి. హల్లెలూయా. మీరందరూ అనర్గళంగా ప్రార్థన చేయాలి. మీరందరూ దేశము కొరకు ఎంతసేపు ఇంట్లోనే వద్దు, ఎంతసేపు దీవించండి వద్దు. నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగి మీరు ప్రార్థన చేస్తే మీ ఆత్మని దేవుడు రక్షిస్తాడు. హల్లెలూయా. మీకు పరలోక భాగ్యాన్ని ఇస్తాడు, మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు, మీ ఆధ్యాత్మిక నేత్రాలు తెరవబడతాయి, మీరు పాప క్షమాపణ పొందుకుంటారు, దేవుని బిడ్డలుగా మీరు పరిగణించబడతారు.